హాయ్ అందరికీ. ఈరోజు వీడియో అయితే మనం మన హైదరాబాద్లో జరుగుతున్న నుమేష్ ఎగ్జిబిషన్ గురించి అనమాట. బిఫోర్ డైవింగ్ ఇంటూ ద వీడియో ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్. అలాగే అక్కడ ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నుమేష్ అనేది ఎగ్జిబిషన్ పేరు అనమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసే ఉంటుంది ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. జనవరిలో జరుగుతుంది. జనవరి నుంచి మిడ్ ఫిబ్రవరి వరకు జరుగుతుంది. ఈ ఇయర్ అయితే ఫిబ్రవరి 15th వరకు లాస్ట్ డేట్ అనమాట. సో ఇదనమాట. మనమైతే నియర్ బై మెట్రో అయితే మనకు వచ్చేటప్పటికి గాంధీ భవన్ మెట్రోలో దిగాలన్నమాట. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు సో బాగా ఆకలేస్తుందని చెప్పి ఇక స్వీట్ కార్న్ ఒకటి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్. మనకి ఇక్కడ ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుంది. ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. సో వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాష్ పట్టుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే ఏమీ పనిచేయవు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి దీనికి బెస్ట్ పాయింట్ ఏంటంటే మనం బైక్ మీద కన్నా కారు మీద కన్నా మెట్రో ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఆ ట్రాఫిక్కి మనం వెళ్ళలేము, చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో హ్యాండీక్రాఫ్ట్స్ అయితే బయట నుంచే స్టార్ట్ చేస్తారు ఎగ్జిబిషన్కి. ఇదైతే బయట ఎంట్రన్స్ అనమాట. సో మనం లోపలికి అయితే వెళ్తున్నాము. టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి 40 రూపీస్ ఉంది. సో మనమైతే ఫస్ట్ టికెట్ తీసుకుందాం అని చెప్పి లోపలికి వెళ్ళాను. అక్కడ యూపీఐ పేమెంట్స్ సపరేట్గా, క్యాష్ సపరేట్గా ఉంది. సో యూపీఐ పేమెంట్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే టికెట్ 40 రూపీస్ అన్నాడు. ఎంత కొట్టినా అవ్వట్లేదు. ఇంక మళ్ళీ బయటికి వెళ్ళి సో మొత్తానికి అక్కడ సిగ్నల్ అందితే అక్కడ పేమెంట్ అయింది. సో లోపలికి వెళ్తున్నాం. సో వీడైతే మనం అంత కష్టపడి ఆల్మోస్ట్ నేను ఒక 10 నిమిషాలు ఫోన్పేలో అటు ఇటు చేసుకుంటే లాస్ట్కి టికెట్ అయితే దొరికింది. అటు చింపి అవతల పడేసి డస్ట్బిన్లో పడేసాడు. మనం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇదనమాట ఎంట్రన్స్. సో నేనైతే ఒక బ్యాగ్తో క్యారీ చేసుకుని వెళ్ళాను అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే నన్ను చెక్ చేశారు. మళ్ళీ సపరేట్గా బ్యాగ్ చెకింగ్ కూడా ఉంది. సో అదొకటి అయింది. మళ్ళీ లోపలికి అయితే ఇదనమాట ఎంట్రన్స్. మనం జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే టైంలో వెళ్తే మనకి తక్కువ క్రౌడ్ ఉంటుందని ఈ టైంకి వచ్చా. కానీ ఈ టైంలో కూడా గట్టిగానే క్రౌడ్ ఉంది. బట్ ఒక 8 o'clock 9 o'clock ఆ టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. అసలు మామూలు రష్ కాదు. అసలు నేను వచ్చిందే 7 o'clockకి. 7 o'clockకి ఇంత రష్ ఉంది చూడండి అసలు. సో మనకి ఇక్కడైతే బట్టలు, ఇది ఏంటంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ నేషనల్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది ఇండియాలో ఉన్న చాలా ఇండియాలో ఎక్కడ జరగనంత పెద్ద ఎగ్జిబిషన్ ఇక్కడ మన హైదరాబాద్లోనే జరుగుతుంది, నాంపల్లి ఏరియాలో. సో ఇక్కడ ఏంటంటే ప్రతి వస్తువు మనకి చీప్ రేట్ నుంచి హైయెస్ట్ రేట్ వరకు A to Z మనకి దొరుకుతాయి. అది ఇదనే లేదు. ఫుడ్, డ్రెస్సు, నెక్స్ట్ ఎగ్జిబిషన్లో మనకి ఏమైనా ఎక్కే జైంట్ వీల్ కానీ, కొలంబస్ కానీ, బ్రేక్ డ్యాన్స్ కానీ, షూటింగ్ కానీ, ఇంకా A to Z ప్రతిదీ. ఇంక ఇక్కడ లేదు అనేది ఏం లేదు. ఫుడ్ స్టాల్స్ అయితే హైదరాబాద్లో ఉన్న ఫేమస్ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనకి ఒక ఫేమస్ ఇరానీ చాయ్ దగ్గర నుంచి, ఐస్ క్రీమ్ నుంచి, స్వీట్ కార్న్, A to Z. మనకి ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో పిస్టా హౌస్ ఫేమస్ అనమాట. సో పిస్టా హౌస్లో ఇక్కడ హలీం మనకి హైదరాబాద్లో ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ ఈ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా ఎక్కువ సేల్ జరిగేది అయితే పిస్టా హౌస్ వాళ్ళ హలీం అనమాట. అందులో మటన్ హలీము. సో ఇక్కడ పిల్లలకైతే అక్కడ వాటర్ అది ఉంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి. మొత్తం A to Z ఉన్నాయని చెప్పా కదా. సో అదనమాట. సో ఇక్కడ ఇంట్లో హోమ్లో సంబంధించి ఫర్నిచర్ కానీ, హోమ్ ఫర్నిచర్ కానీ, నెక్స్ట్ డ్రెస్సెస్ కానీ, ఇదిగో అందరూ ఇట్లా బయటకు వచ్చేస్తారు. ప్రతి షాప్ అతను ఇట్లా వచ్చేసి రండి అని చెప్పి మనల్ని అయితే అడుగుతూ ఉంటారు. సో అదనమాట. ఇక్కడ మనకి ఇవ్వండి చాట్ బండారే పెద్ద స్టాల్ ఉంది ఇది. నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇది అసలు మెయిన్ ఎగ్జిబిషన్ అంటే మనం ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. అదే మన కొలంబస్ కానీ, బ్రేక్ డ్యాన్స్ కానీ, ఇవన్నీ అనమాట. సో నాకు లాస్ట్ ఇయర్ డెకరేషన్ చాలా హైలైట్ అనిపించింది. ఇది కూడా బాగుంది కానీ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇది డిజైన్ డిఫరెంట్ ఉంది. సో అదనమాట. మనమైతే మెయిన్ లాస్ట్ లోపలికంటే నడుచుకుంటూ వెళ్తే అప్పుడు లోపలికి ఉందన్నమాట. ఇది జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి, ఇవన్నీ A to Z. ఇంకా అదే ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో ఇదే ఏరియా కాకుండా మళ్ళీ దీని పక్కనే మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ ఇష్టపడే వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా పక్కన జరుగుతున్నాయి అనమాట. దానికి సపరేట్ స్టేజ్ ఉంది. సో ఇదనమాట. ఇక్కడైతే ఏ ఐటమ్ అయినా మినిమం 100 రూపీసే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంటుంది ఏంటంటే
కార్స్, బైక్స్ లోపల ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది లోపల అయితే అది చాలా బాగుంది. అది మీకు కూడా చూపిస్తాను. సో దీన్ని డెత్ వ్యాలీ అంటారనమాట. సో దీంట్లో ఏంటంటే మా ఈ కార్స్, నెక్స్ట్ బైక్స్ ఇట్లాగ పై వరకు వచ్చి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, తిరుగుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు నేను టీవీలో చూడడమే కానీ ఎప్పుడు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. సో ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ టైం అయితే నేను చూశాను ఇది. సో అమౌంట్ అయితే ఇందాక చూశారు కదా వీడియోలో, అమౌంట్ ఎలా పెడితే మనకు వాళ్ళ నచ్చి మన ఎప్రిషియేషన్గా ఎంతో కొంత ఇస్తే వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఇదైతే బయట వ్యూ. ఇక్కడ షాపింగ్ ఎట్లున్నా కానీ లైటింగ్ మాత్రం అదరగొట్టేశారు. అసలు లైటింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఫొటోస్ సూపర్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. సో ఈ ఫుడ్ స్టాల్స్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఇది పిస్టా హౌస్ ఫేమస్ అని. సో అదనమాట అక్కడ. సో అలా ముందుకెళ్తే మనకి ఇక్కడ టాయ్ ట్రైన్ ఒకటి ఉంది. సో ఈ ట్రైన్లో ఏంటంటే మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఒక రౌండ్ వేసేస్తారు. సో అదైతే కొంచెం బాగుంది. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేటప్పటికి మనకి సాయంత్రం 4:00 నుంచి నైట్ 11:00 వరకు అనమాట. ఇది గత 83 ఇయర్స్ నుంచి జరుగుతుందంట. ఇది అంత ఫేమస్ ఇది హైదరాబాద్లో. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి January 1, 2024లో స్టార్ట్ అయింది. ఈ ఇయర్లో February 15th లాస్ట్ డేట్ అనమాట. ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇది ఆల్మోస్ట్ 2300 స్టాల్స్ కన్నా ఎక్కువ మినిమం 2300 స్టాల్స్ ఉంటాయట దీంట్లో. సో మనం కౌంట్ చేసేంత ఓపిక లేదు కానీ సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫో బట్టి నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ ఒక 83 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చే జనాలు ఈ 45 డేస్ జరిగే ఈ ఎగ్జిబిషన్లో ఆల్మోస్ట్ 25 to 26 lakhs ఆఫ్ పీపుల్ వస్తారనమాట. సో అందుకే ఇది ఫేమస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది నేను కూర్చుని చూపించాను కదా, నెక్స్ట్ ఈ ఏరియా అంతా సిట్టింగ్ అనమాట. సో మనం తిరిగి అలసిపోతే అక్కడైతే కూర్చోవడానికి మంచిగా అక్కడ చైర్స్ ఇవన్నీ వేశారు. సో మనమైతే ఫైనల్లీ ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదనమాట ఎగ్జిబిషన్ది. సో నేను ఈ జైంట్ వీల్ ఏమీ ఎక్కలేదు, ఎందుకంటే ఆల్రెడీ తిన్నాను కాబట్టి మళ్ళీ ఏదైనా వామిటింగ్ అవుతుందని ఎక్కలేదు. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా వెళ్ళండి. ఇంట్లో బోర్ కొట్టి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా హ్యావ్ ఏ వండర్ఫుల్ వీకెండ్. సో ఈ వీకెండ్ సజెషన్ అయితే నేను ఉమేష్ 2024 అని చెప్తాను అనమాట. సో ఇక్కడ బయట అయితే ఫుల్ రష్ ఉంది. మనం నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ గురించి ఇందాక నేను చెప్పలేదు కదా, పార్కింగ్ అయితే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఫ్రీ అనమాట. ఒకసారి లైన్ చూడండి, మెట్రో లిఫ్ట్ దగ్గర ఎంత లైన్ ఉందో. సో మొత్తానికి దాటుకుని అయితే బైక్ వచ్చేసాను. సో ఇది వీకెండ్ కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది. సో చూడండి ఆ ట్రైన్లో ఎంత రష్ ఉందో. మెట్రో ట్రైన్, మన హైదరాబాద్ మెట్రో ట్రైన్ అంటే తెలిసిందే కదా, ఫుల్ రష్ ఉంటుంది. అందులోనూ పీక్ టైం, ఈవినింగ్ టైం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.